ఒక ఆత్మకి పుట్టుక లేదు, చనిపోయే క్షణం లేదు. ఇది కాలం జయించిన శక్తి. ఒక వృద్ధ తల్లి తన కుమారుని ఫోటో చూస్తూ కన్నీళ్లతో ఉంటుంది. పక్కన ఉన్న ఒక బాబు ఇలా అడుగుతాడు, నానమ్మ, నాన్న ఎక్కడ? ఆమె నవ్వుతూ చెబుతుంది, మనము ఇప్పుడు తీసుకునే ప్రతి ఊపిరి శ్వాసలో అతను ఉన్నాడు బాబు. ఆత్మగా మన ప్రియమైన వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక గురువు శిష్యుని తల తాకుతూ ఇలా చెబుతాడు, శరీరం కాదు నీవు ఆత్మ. నీవు పుట్టుకలేదు, నీవు చనిపోలేదు. ఒక గురువు శిష్యుని తల తాకుతూ ఇలా చెబుతాడు, నీవు శరీరం కాదు, నీవు పుట్టలేదు, చనిపోలేదు. నీవు ఆత్మ, అది ఎప్పటికీ శాశ్వతం. నెక్స్ట్లో చూద్దాం, కృష్ణుడు ఆత్మ గురించి ఇంకా బలంగా చెబుతాడు. అప్పటిదాకా హరే కృష్ణ.